వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి కానీ అమరావతి మీద ఎలాంటి అభ్యంతరము లేదు. ఆ రోజు లేదు, ఈ రోజు లేదు అంటున్నారు సార్. ఆ రోజు ఏం జరిగిందో అందరికీ తెలుసు. సమావేశానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అంటే తన వైఖరి తానే ధైర్యంగా చెప్పుకోలేని దుస్థితిలో ఆ పార్టీ ఉంది. నిజమే అమరావతికి వ్యతిరేకం కాదంటే వచ్చి అసెంబ్లీలో చెప్పొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి, అది చెప్పడు. సో పార్టీ ఏం చేస్తుంది ఇప్పటికీ గందరగోళం. నిన్న కాక మొన్న అమరావతి పైన జగన్ మాట్లాడింది మనం చూడలేదా? బొత్స సత్యనారాయణ అమరావతిని శ్మశానంతో పోల్చింది మనం చూడలేదా? సాక్షి టీవీలో అమరావతిని వేశ్యల రాజధానిగా అర్థమచ్చేలా చెప్పిన మాటలు మనం వినలేదా? అసలు 3 రాజధానులతో అమరావతి స్వప్నాన్ని నిట్ట నిలువున కూల్చినటువంటి పరిస్థితి మనం చూడలేదా? ఇప్పటికైనా వైసీపీ చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే కరేజ్ ఆఫ్ కన్విక్షన్ అంటారు. నీకో అభిప్రాయం ఉంది, తప్పో తర్వాత సంగతి. ఆ అభిప్రాయాన్ని వాట్ కమ్ మే ఐ విల్ స్టాండ్ బై దట్ ఒపీనియన్ అని చెప్పిన వాడు లీడర్ అవుతాడు తప్ప సో ఈ ఊగిసలాట, ఈ సంకోచము, ఇది ఏ రకంగా పార్టీకి ఆ నాయకులకు గౌరవాన్ని ఇస్తుంది? ఎస్, యూ గుడ్ ఆర్ బ్యాడ్, యూ స్టాండ్ బై వన్ థింగ్, అది రైటా రాంగా తర్వాత లేదు. నేను అమరావతి పైన వైఖరి మార్చుకున్నాం, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల అభీష్టమే ముఖ్యము, మార్చుకున్నాం, తప్పేమీ లేదు కదా. నాయకులు ఎవరు మార్చుకున్న వాళ్ళు ఉన్నారా? నేను అనుకున్నాను ఆ రకంగా. అప్పుడు 3 రాజధానులతో ఒక వికేంద్రీకృత అభివృద్ధి చేయాలని అనుకున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పును మేము గౌరవిస్తాం. ఇప్పటికీ 3 రాజధానులతో వికేంద్రీకృత అభివృద్ధి మంచిదని మా ఉద్దేశం. కానీ ప్రజలు తీర్పు చెప్పారు కనుక అమరావతికి అనుకూలంగా ఇక ఆ వివాదం ముగిసింది. మేము రేపు అధికారంలోకి వచ్చినా అమరావతియే రాజధాని ఉంటుంది అని కనుక చెప్పుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ గౌరవం చాలా పెరిగేది. సో జగన్మోహన్ రెడ్డి రెస్పెక్ట్ పెరిగేది, నీకు గౌరవం ఉంటుంది. కానీ ఇంత ఊగించలాట ఎందుకు?